పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలో హర్ష గులుకులం వద్ద ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. చేతన్ నగర్ కు చెందిన 15 రోజుల క్రితం ఇంటి నుండి పారిపోయారు. వారం రోజుల క్రితం వీరి అదృశ్యంపై కోటగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనూహ్యంగా వీరిద్దరి మృతదేహాలు శనివారం తెల్లవారుజామున రైలు పట్టాలపై పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పెద్దలు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ప్రేమ ప్రతి ఇంటి సమస్య, ప్రతి తండ్రి సమస్య, ప్రతి తల్లి సమస్య. ఈ ప్రేమ యుక్త వయస్సులో సరదాగా మొదలై ఇలా ప్రాణాలు తీసుకునే స్థాయికి ఎలా మారుతుందో ఈ చిత్రంలో చూడండి. Excuse me? Yes, come please. Hi, this is Jiva. Please take your seat. Thank you. Well, last time మీరు చేసిన టాలీలో చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయని దాన్ని కరెక్షన్ చేయడానికి చైర్మన్ గారు నన్ను ఇక్కడికి పంపారు. ఈ కరెక్షన్ చేయడానికి కంపెనీ నాకు ఇచ్చిన టైం 70 hours, అంటే ఓన్లీ 3 days. లెట్స్ స్టార్ట్ ది వర్క్. Yes. మీలాగా తిండి తిప్పలు మానేసి కష్టపడే వారిని నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. అన్నీ ప్రేమించండి, ఆటోమేటిక్గా మీరు నాలాగే తయారవుతారు. ఓ ప్రేమ, ఆ పదానికి నాకు మధ్యలో చైనా వాళ్ళు ఉందిలేండి. కానీ ఒకప్పుడు ఆ పదానికి నాకు మధ్యలో ఏకంగా తాజ్మహలే ఉందిలే బ్రదర్. చూస్తుంటే మీరు ప్రేమలో పడినట్లున్నారు. నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ జీవితంలో జరిగిన క్రష్ని నాతో షేర్ చేయగలరా? అలాగే. మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతున కంటే భద్రతా సుమతే తంజీవతరతాం తతం. చూడు దేవుడా, పూజారులాగా పెద్ద పెద్ద మంత్రాలు నాకు రావు. సినిమాలు చూసి నేర్చుకున్న ఒక్క మంత్రాన్ని వాడేశా. ఎందుకు వాడానో నీకు నాకు తెలుసు. మరేంటి
కానీ చెయ్యి. అన్నా 10 రూపాయలు అంటే దానం చేయరాదే? ఏందిరా అలా చూస్తావు? నీ ఆస్తి అడిగినట్లు. ఇదే ఎక్కువ నీకు. మరేంటి లాగించాయి, పిల్లొచ్చే టైం అయింది. హలో, ఎస్ డార్లింగ్, I'm near your home. You just wait there. Okay? ముష్టోడివి, నీకు లవరా? కాదు బాస్, లవ్ చేశాకే ముష్టోడయ్యా. రేపు పొద్దున నా పరిస్థితి? అయ్యా ఎల్లహ. అంతేనా? అంతే. ముష్టోడి దెబ్బకి కాన్ఫిడెన్స్ అంతా దెబ్బతినింది. నజీరా ఈ రోజైనా లవ్ కన్ఫర్మ్ చేస్తుందో లేదో. వచ్చేటట్టు లేదే. ఉందామా వెళ్దామా? వెళ్తే బాగోదు.
నజీరా, మీ ఇంట్లో వాళ్ళని ఇంతవరకు చూడలేదు. అసలు ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? చాలా మంది. అవునా? ఎవరెవరు? నేను, నాన్న, తమ్ముడు, అంతే. అవునా? మరి అమ్మ? ఓ సారీ. నన్ను మీ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయొచ్చుగా? టైం రాని జీవా. ఇవి తీసుకున్న జీరా, ఒకటి నువ్వు, ఒకటి నేను. జీవా, నాకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసుకున్నారు. అయితే వెళ్ళి పెళ్లి చేసుకో. అయ్యో, అదంతా కోపమే. అయితే మన ప్రేమ విషయం ఇంట్లో చెప్పమంటావా? వెళ్తున్నా. వెళ్ళొస్తా అనాలి. నేను వెళ్ళి మా ఇంట్లో విషయం చెప్పాను, ఒప్పుకోలేదు. నజీరా ఇంట్లో అదే పరిస్థితి. నాలోకి నువ్వు జీవిస్తావా లేదా? ఇలాంటి నాకు ఇష్టం, ఇలాంటివి నేను చెయ్యను. చూడు జీవా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను లేకుండా నువ్వు బ్రతకగలవా? జీవా, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. చేసుకుంటావుగా? ఏంట్రా, వదిలించుకుందాం అనుకుంటున్నావా? లేపుకుపోదాం అనుకుంటున్నా. అయితే పద. అలా కొంత దూరం పరిగెత్తగా మా ముందర నజీరా వాళ్ళ నాన్నగారు వచ్చారు. వెళ్తున్నానని చెప్పి వాళ్ళ నాన్నతో వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు. తర్వాత ఉద్యోగ వేటలో పడ్డాను. ఇప్పుడు ఇలా నీ ముందు. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఒకవేళ అందరిని ఎదురించి మీరు వివాహం చేసుకొని ఉంటే ఇప్పటి వరకు మీరు కలిసి ఉండేవారా? హైలీ ఇంపాసిబుల్. యవ్వనంలో ప్రేమ కామాన్ని తెచ్చుకునే ఒక ఆయుధమే తప్ప బాధ్యత కాదు. ఒకవేళ బాధ్యత అని తెలిసినడు అలా చెయ్యడు. మరి ఇప్పటికే నా జీవితం గురించి చాలా విషయాలు మాట్లాడేశాం. మరేంటి? నేను వస్తా. నీ కథలో ఒక పాత్రని దాచేశావు. ఆ పాత్రే నేనురా, నీ చావుని. కూలింగ్లో ఏం కలిపావురా? విషం 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 విషం. నా పేరు సాజిద్. మాది ఒక చిన్న కుటుంబం. నాన్న, అక్క, నేను, అంతే. అక్క ప్రేమ వ్యవహారం జరిగే సమయానికి నాన్న గుమస్తా, నేను బీటెక్ ఫైనల్ ఇయర్. అప్పటి వరకు నా జీవితం చాలా సరదాగా గడిచేది. ఇలా
కానీ ఆ రోజు నుండి అమ్మ నజీరా ఒక గ్లాస్ మంచిని తీసుకురమ్మా. ఇలా వచ్చి కూర్చోమ్మా. చూడమ్మా, ఈ పెళ్లికి 10 తులాలు బంగారు తీసి పెట్టాను. నా ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది. నీ పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకోవాలనుకుంటున్నాను. ఈ ఏడాది నీ పెళ్లి చేయమంటమ్మా. సరే నాన్న. అయితే బంధువులు చూడమంటావా లేక బయట వాళ్ళు చూడమంటావా? నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. సరేమ్మా, వాళ్ళది మన క్యాస్ట్ అయితే నీకిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకుంది. సాజిద్, నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు ఊరుకో. నువ్వు చెప్పమ్మా. నాన్న, తనిది మన క్యాస్ట్ కాదు. అవునా? సరే, వెళ్తే వాంతో వెళ్ళిపో, లేకుంటే నేను తెచ్చిన సంబంధం చేసుకో. తెలవమ్మా, వెళ్ళి ఆలోచించుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకో. సరే నాన్న, నేను అతనితో వెళ్ళిపోతాను. హో, లోపలికి వెళ్ళు. ఇవా, మన పెళ్లికి ఇంట్లో ఒప్పుకోవటం లేదు. నా పరిస్థితి ఇక్కడ అంతే. మనం విడిపోదాం. అక్క, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఏంటి సాజిద్, నా మీదకి మాటి మాటికి చేతుతున్నావు? నేను నీకంటే పెద్దదాన్ని, గుర్తు పెట్టుకుని ప్రవర్తించు. పెద్దవాళ్ళు పెద్దరికాన్ని నిలబెట్టే పనులు చేయాలక్క. ఇలా కుటుంబ గౌరవం దిగజార్చే పనులు కాదు. బయట చాలా మంది చేసుకుంటున్నారు, చూడలేదా? అలా జరిగిన ప్రతి కుటుంబం ఇప్పటికీ తల దించుకునే బ్రతుకుతున్నారక్క. అది నువ్వు చూడలేదా? అదంతా నాకు తెలియదు సాజిద్, ఇది జరగాలి అంతే. ఒక గంట ఆగుక అతని మ్యాటర్ ఏందో తెలుసుకొని వస్తా. ఆగు సాజిద్, తనకు అక్కడ ఏమన్నా జరిగిందా? నేను ఇక్కడ ఉండను. ఏం నిద్రిస్తున్నావా? ఏంటమ్మా చిన్నపిల్లల, ఈ ఆర్ఎంపీ మామయ్యకు ఒక ఫోన్ చేయొచ్చు కదా. పిచ్చి పిల్ల. తను చాలా మంచివాడు మావయ్య. మంచోడా కాదన్నది కాదమ్మా పాయింట్. మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టగలడా లేడా అన్నది పాయింట్. తన రాకతో మన కుటుంబం సమాజంలో గౌరవం కోల్పోతుంది. అలాంటి వ్యక్తి మన కుటుంబ గౌరవాన్ని ఎలా కాపాడగలుగుతాడు?
నమ్మకం ఉంది. ఏంటి సెల్ఫ్ కాన్ఫిడెన్సా? ఈ వయసులో కొన్ని విషయాలు ఇది పని చేయదమ్మా. కొద్దిగా అటు ఇటు అయిందా, ఇటు పుట్టి నిల్లు ఉండదు, అటు మెట్టు నిల్లు ఉండదు. చివరికి నీ బతుకు కుక్కలు చించిన విస్తరాకులా తయారవుతుంది. గొప్ప ప్రేమికులు పుట్టిన దేశం మావయ్య మనది. అలా ఏమీ జరగదు. ఓహో, గొప్ప ప్రేమికులు అంటున్నావు. షాజహాన్కు ఎంతమంది భార్యలమ్మా? 11 మంది. అలాంటప్పుడు గొప్ప ప్రేమికుడు ఎలా అవుతాడమ్మా? అదంతా నాకు తెలియదు మావయ్య. నీకేం తెలుసు? నీకేం తెలుసు? సాజిద్ ఊరుకో, సాజిద్ ఊరుకో. నువ్వేంది మామయ్య దీన్ని ఇక్కడే నరకాక ఇంకా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా? ఏ సాజిద్, బయటికి రా. అక్కడ నాన్న పిలుస్తున్నాడు, బయటికి వెళ్ళు. గుర్తు పెట్టుకో, నువ్వు మా మతంలో ఉన్నంత వరకే సమాజంలో మనకి గౌరవం. అజీరా, ఏంటమ్మా ఇది? చంపేస్తానన్నాడు కదా మావయ్య, నేనే చచ్చిపోతే అయిపోతుంది. సాజిద్, ఈ టైంలో ఆమెకు రెస్ట్ చాలా అవసరం. నీవు త్వరగా వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్ తీసుకుంటావు. తన పొజిషన్ ఇప్పుడు ఏంటి? ఏం లేదు నాన్న, తెగింపు ఎక్కువైంది. తెగింపు కాదు సాజిద్, ఇప్పుడు మీరు ఆమె మానసిక పరిస్థితి తెలుసుకుంటే మీరు తట్టుకోలేరు. తను ముందు నుండి ఇన్సోఫియా పేషెంట్. ఈ వ్యాధి ఉన్న వాళ్ళకి సాధారణంగా అంత తొందరగా నిద్ర పట్టదు. రాత్రులు ఏకాంత సమయంలో ఊహలు ఎంతో దూరం తీసుకుని వెళుతాయి. అలాంటి ఊహలలో నజీరాకు పరిచయమయ్యాడు జీవ. తన మానసిక పరిస్థితి తెలుసుకున్నాడు. నిదానంగా ప్రేమలో దింపాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఫోన్లో చాలా రోజులు మాట్లాడుకున్నారు. సాధారణంగా ఇలాంటి విషయాలు ఇంట్లో తెలిసినప్పుడు చాలామంది రిస్క్ తీసుకోకుండా వదిలేస్తారు. కానీ రిస్క్ అయినా సరే తనే కావాలనుకున్న వారు ఫోబియా రోగానికి గురై ఉంటారు. ఫోబియా అంటే భయం, బెరుకు. ఈ ఫోబియా అనేది అంత తేలిగ్గా వచ్చే వ్యాధి కాదు. ఎదుటివాడు మన ఆలోచనల్ని తన స్వాధీనంలోకి తీసుకొని వాడే ప్రపంచం, వాడు లేకపోతే నేను బ్రతకలేను అనే విధంగా సైకాలజికల్గా ప్రిపేర్ చేస్తాడు. తొంభై శాతం ఈ డిసీజ్ అమ్మాయిలలో కానీ అబ్బాయిలలో కానీ ఎవరికో ఒకరికే వస్తుంది. అబ్బాయి అమ్మాయిని వశీకరణం చేస్తే అమ్మాయికి, అమ్మాయి అబ్బాయిని వశీకరణం చేస్తే అబ్బాయికి ఈ వ్యాధి వస్తుంది. అందుకే చాలా ప్రేమ జంటలలో అమ్మాయి ఆత్మహత్య, అబ్బాయి ఆత్మహత్య అని మనం చూస్తుంటాం. ఫోబియా చేసిన వాడు ఈ మ్యాటర్ని చాలా సింపుల్గా రిజెక్ట్ చేస్తాడు. మనం విడిపోదాం. కానీ ఫోబియా గురైన వాళ్ళు అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఈ ఫోబియాకి గురి కావడానికి ముఖ్య కారణము ఈ సెల్ ఫోన్లని విశ్లేషకుల అంచనా. ప్రేమించిన జంటలలో ఎవరైతే ఇంటెలిజెన్స్గా ఉంటారో వారు తన పార్ట్నర్ని చాలా సులువుగా ఫోబియాకి గురి చేయవచ్చు. ఇలాంటి పరిస్థితి రాకూడదనే
ఇస్లాంలో ఒక వాక్యం రాశారు. 14 సంవత్సరాలు నిండిన బాల బాలికలకు తల్లిదండ్రులు తమ ప్రేమను తగ్గించి వారి బాధ్యతలను అప్పచెప్పాలి. కానీ మనము మన పిల్లవాళ్లకు 30 ఏళ్ళు వచ్చినా కానీ ప్రేమనే పంచుతున్నాము తప్ప బాధ్యతను పంచడం లేదు. అందుకే ఇలాంటివన్నీ ఒక్క మన ఇంట్లోనే కాదు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. అందుకే అమ్మాయి ఉన్న ప్రతి ఇంట్లో అమ్మాయి పైన అబ్జర్వేషన్ చేసి ఉంచాలి. జీవ మన నజీరాను సైకాలజికల్గా ఫోబియాకు గురి చేశాడు. ఇప్పుడు మన అమ్మాయి మనకు దక్కాలి అంటే మన ప్రవర్తన తన మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంది. సాజిద్, నీకు హైదరాబాద్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంది? రేపే మామయ్య. అయితే నువ్వు ఈరోజే బయలుదేరు. ఇక్కడ పరిస్థితులు నేను చూసుకుంటాను. నమస్కారం అండి లాయర్ గారు. దిస్ ఈజ్ ఇస్మాయిల్, ఆర్ఎంపీ. Hello, I am Hari, LLB. Take your seat. థ్యాంక్ యూ. Who is he? He is my elder brother. He also lawyer. Oh, great. Okay, tell me, what is the matter? LOVE, love. Oh, Jesus. Education, cinema, friendship, cell phones, internet. ఇవే ప్రేమకు పునాది. వాటిని కాదని మనం బ్రతకలేము. మరి లా ఏం చెప్తుంది? లా మనది స్వాతంత్ర దేశం. తప్పైనా ఒప్పైనా స్వతంత్రంగానే చేయమంటుంది. Do you know if you have 18 years old without your parents, నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో బ్రతకమంటుంది లా. అంటే వాట్స్ ద మీన్? నీ హక్కులు, ప్రాథమిక హక్కులు. అంటే కన్న తల్లిదండ్రులను వదిలేయమనడం ప్రాథమిక హక్క? ముక్కుమోహం తెలియని వాడితో లేచిపోమనడం ప్రాథమిక హక్క? లేదా ఒకరి కోసం మరొకరు అర్ధాంతరంగా తనువు చాలించమనడం ప్రాథమిక హక్క? ఈ సమస్యపై మనం పోరాడలేమా? కష్టమే. కావాలంటే కంట్రోల్ చేయవచ్చు, మోటివేట్ చేయవచ్చు, డిఫరెన్సెస్ చూపించవచ్చు, సైకలాజికల్గా ప్రిపేర్ చేయవచ్చు.
దట్స్ ఆల్. ప్రేమిస్తారు. కవ్విస్తారు. ఎదిరిస్తారు. లేచిపోతారు. ఆపై బాధలు కూడా పెడతారు. అంతా అయిపోయింది, బ్రతికేద్దామనే లోపు ఛీ, ఇదేమి జీవితం అండి. సమస్యలు లేని జీవితం ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. అన్నింటికి సమాధానం కాలమే నిర్ణయిస్తుంది. వెయిట్ చేయండి. నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. మామయ్య, అక్క పరిస్థితి ఎలా ఉంది? అక్క పరిస్థితి అలాగే ఉందిరా.
ఒక చిన్న పల్లెటూరు, అందులో గౌరవం కలిగిన ఒక చిన్న కుటుంబం. అడిగితే ప్రాణమైనా ఇచ్చే తమ్ముడు, తన సర్వస్వం మీరే అనుకునే తండ్రి, 60 ఏళ్ల జీవితం, 15 ఏళ్ల యవ్వనం. వీటి కోసం నువ్వు నీ ప్రేమను త్యాగం చేస్తే ఇవన్నీ కడదాకా నీ కోసం సంతోషంగా వస్తాయి. లేదంటే వీటి ఉసురు తగిలి నీవు పోనీలే. నీకు సినిమాలంటే ఇష్టమే కదా. ఆనాడు మరీ పెళ్ళేసుకున్నారు ఒకరు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఏమైంది? తిరిగి మళ్ళీ ఇంకొకరితో. ఎన్ని లవ్ స్టోరీ. చివరికి తన కూతురు దగ్గరికి వచ్చేసరికి ప్రతి తండ్రి అంతేనమ్మా, తన కూతురికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటాడు. కానీ మీరు అనుకోవచ్చు, వచ్చేవాడు గొప్ప భర్త అవుతాడా కాడా అని. అయితే మీరు ప్రేమించిన వాడు గొప్పవాడని మీరు ప్రూఫ్ చేయగలుగుతారా? తన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని నీ పరిస్థితి ఇలా ఉన్నా గాని చూడడానికి కాదు కదా, కనీసం ఒక ఫోన్ చేశాడమ్మా వాడు. మంచి వాళ్ళలాగా నటించే వాళ్ళు అందరూ మంచివాళ్ళు కాదమ్మా. నీకు ఆపద వచ్చినప్పుడు ఆదుకునేవాడే మంచివాడు. వాడు వదిలేశాడు, నువ్వు వదలలేకపోతున్నావు. ఏమైందమ్మా మరి నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్? వదిలేమ్మా వాణ్ణి. పదా, గౌరవమైన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. మామయ్య చెప్పిన మాటలకి అక్కలో పశ్చాత్తాపం మొదలైంది. క్షమించండి నాన్న, నాకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతుంది. పశ్చాత్తాపంతో అక్క మారాలనుకుంది. కానీ ప్రేమ ఒక రోగం, అంత త్వరగా మారనివ్వదు. దానితో అక్క ఒకరోజు చూడు జీవా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నేను లేకుండా నువ్వు బ్రతకగలవా? జీవా, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. చేసుకుంటావుగా? ఏంట్రా, వదిలించుకుందాం అనుకుంటున్నావా? లేపుకుపోదాం అనుకుంటున్నా. అయితే పదా.
స్నేహం కోసం కదా ఇదంతా చేస్తున్నావు. అదే నా స్థానంలో ఉంటే నువ్వేం చేస్తావు? Just wait here. I will come back your sister within minutes. ఏంట్రా హైలీ ఇంపాసిబులా? కలిసి ఉండడం హైలీ ఇంపాసిబులా? అలాంటప్పుడు ఈ ప్రేమలు ఎందుకురా? ఎలా నమ్మాలరా మిమ్మల్ని పేరెంట్స్? ఎలా నమ్మాలరా? లేకపోతారా జీవించేద్దామని? అవునరా, బాధ్యత అనే పదానికి మీనింగే తెలియదు. ఎలా బతుకుతారా? ఎలా? నువ్వు సైకాలజికల్ గా తనని ఎంతగా ప్రిపేర్ చేసావంటే తాను నీకోసం ఎన్నిసార్లైనా ఆత్మహత్య చేసుకోవడానికి వెనుకాడలేదురా. మరి నువ్వు ఒక్కసారి కూడా చావాలనుకోలేదేం? ఇప్పుడు చావు నా కొడక. చూడు తమ్ముడు,
ప్రేమ అనేది లైఫ్లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్? కుదురు పెళ్లి తండ్రి బాధ్యత. ఆ బాధ్యతను అతనికే వదిలేయండి. యుక్త వయసులో పనికిరాని ప్రేమ ఆకర్షణకు లోనై ప్రాణాల మీద తెచ్చుకోకండి. ఈ క్రష్ చిత్రం ద్వారా మీకు తెలియజేసేది ఒకటే, ఏదేమైనా సరే జీవితాన్ని పణంగా పెట్టండి, అంతేకాని అన్నిటికంటే విలువైన ప్రాణాన్ని కాదు.